ఓం శ్రీ గణేశాయ నమః. కణ్వ మహర్షి భారతీయ సంస్కృతికి మూలాధారం వేదాలు. ఋగ్వేదము మొదలైన 4 వేదాల్లో మంత్రపాఠం కంటే ముందు ప్రతి మంత్రానికి సంబంధించిన ఋషి, దేవత, ఛందస్సుల వివరణ ఉంటుంది. ఋషియో మంత్ర ద్రష్టారః. మంత్ర ద్రష్టలు లేక స్తోత్రకర్తలను ఋషులంటారు. అలౌకికమైన సమాధి స్థితిలో మంత్రాలను దర్శించగలిగిన వారు మంత్రద్రష్టలు. ధర్మ సాక్షాత్కారం పొందిన మహానుభావులు వీరు. సకల పదార్థ విజ్ఞాన కనులైన వీరు తమ తర్వాతి తరం వారికి మంత్రాలను ఉపదేశించారు. ఇలాంటి ఋషి లక్షణ సమాన్వితులైన మహనీయుల్లో పేర్కొనదగిన వారు కణ్వుడు. ఆహా, ఎంత చక్కని ఆశ్రమం! సుందరమైన ఒక ఆశ్రమం. సుమ పరిమళాలతో విందు చేసే చల్లని గాలులు వీస్తున్నాయి. కుహు కుహు రావాలతో శ్రవణానందం చేస్తున్నాయి కోయిలలు. పరవశంతో పురివిప్పి నాట్యం చేస్తున్న మయూరాలు చూపరులకు నయనానందం పంచిపెడుతున్నాయి. మధుర మకరందాస్వాదంతో ఝుమ్ ఝుమ్ అంటున్న తుమ్మెదల పాటలు, గలగల పారే సెలయేర్ల అలల మధుర రాగాలు, ఇలా మధుర భావాల హరులలో తేలిపోతున్న ఆనందానుభూతుల నిలయం ఆ ఆశ్రమం. బ్రహ్మ తేజస్సంపన్నుడు, సకల విద్యా విశారదుడు, మహా తపస్వి, యమ నియమాధ్యష్టాంగ యోగ నిలయుడు, కపిల జటాధారి అయిన కణ్వ మహర్షి ఆశ్రమం అది. కేశిని ఘోరులనే పుణ్య దంపతుల పుత్రరత్నం కణ్వుడు. పతివ్రత లక్షణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్న సాధ్వీమణి కణ్వపత్ని. అపురూప దాంపత్యం. ఒకనాడు ఆ మహర్షి తన దండక మండలాలను చేతపుచ్చుకున్నారు. ఎక్కడికో ప్రయాణమయ్యారు. దేవి ప్రేమానురాగాలు నిండిన కళ్ళతో తన ఇల్లాలిని పిలిచారు. చాలా మనోహరంగా ఉందా పిలుపు. సిగ్గుతో బుగ్గలు సొట్టలు పడ్డాయి ఆమెకు. పిలిచారా స్వామి అంది. ఆమె మాటలో ఆరాధన. తమ్ముడు ప్రగాధుడేడి అడిగారు కణ్వుడు. తన ప్రియ సోదరుని కోసం ఆశ్రమం చుట్టూ అన్వేషిస్తున్నాయి మహర్షి నయనార విందాలు. బహుశా ఇక్కడే ఎక్కడో ఉంటాడు ఆమె సమాధానం. మితభాషి ఆ ఋషిపత్ని. నిండు యవ్వనంతో ఉన్న రూపసి. పున్నమి వెన్నెలను గుర్తుకు తెచ్చే ప్రశాంత వదనం. చూపుల్లో చల్లదనం, పలుకుల్లో తేనెదనం, సకల సుగుణాల రాశి. ఆమెను భారీగా పొందటం తన భాగ్యంగా భావించారు మహర్షి. తన కోసం దివి నుండి భువికి దిగి వచ్చిన రంభగా తలిచారు. అవ్యాజమైన అనురాగమనే రాగాలాపనతో ఆమెను లాలించారు. ఒకరికొకరు తోడు నీడ. ఎరుగురాని అనుబంధమిది. ఎడబాటు లేని ప్రేమ వారిది. దేవి పిలిచారు. మళ్ళీ దరిచేరింది. నా వస్త్రాలిస్తావా అడిగారు. కలువల చిరునవ్వుతో తెచ్చిపెట్టిందా స్మితవదన. అందుకున్నారు. మరోసారి తనివితీరా తన అందాల రాణిని చూసుకున్నారు. గాలిలో తేలుతున్న అనుభవం. పాదుకలు ధరించారు. ప్రయాణ సూచకమది. తడబడు అడుగులతో తారకలాగా తన నెలరాజును అనుసరించింది. ఆశ్రమం పొలిమేర దాకా నడిచింది. సాదరంగా వీడ్కోలు పలికింది. వెళ్ళిపోయారు కణ్వ మహర్షి. ఎంతటి సాహసం! ఆ తర్వాత కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చాడు కణ్వ సోదరుడు ప్రగాధుడు. కణ్వ కుటీరం చాలా సాధారణంగా ఉంది. ఆర్భాటాలేవీ లేవు. తప్పనిసరిగా దర్శించవలసిన వస్తువు అంటూ ఏదీ లేదక్కడ. మట్టి నేల గోమయంతో అలకబడింది. అక్కడక్కడ కొన్ని దర్భాసనాలు, ఒకచోట పూర్ణ కలశము ఉన్నాయి. కొన్ని తాళపత్ర గంధ్రాలు ఉన్నాయి అక్కడ. మహర్షి యొక్క నిరంతర అధ్యయనశీల ప్రతీకలవి. చిన్న కొయ్యి మీద ఒక దీపం చిన్నగా వెలుగుతోంది. పగటిపూట విశ్రాంతి, రాత్రిళ్ళు మేలుకొనడం దీప స్వభావం. కణోపత్ని కూర్చున్నది. గాఢ నిద్రలో ఉన్నాడు ప్రగాధుడు. అతని తల ఆమె ఒళ్ళో ఉంది. నిర్వికారంగా కొయ్య బొమ్మలా ఉన్నదా మహాసాధ్వి. కుటీరం బయట పాదుకుల చప్పుడు. అటుకేసి వెళ్ళిందామె దృష్టి. తాను కదల్లేదు.
కదిలితే పసివాడైన ప్రగాదునికి నిద్రాభంగం అవుతుందేమోనని అది ఆమె ఆలోచన. ఆమె అలానే కూర్చునే ఉంది. ప్రగాదుడు నిద్రపోతూనే ఉన్నాడు. మరింత దగ్గరైంది పాదుకుల చప్పుడు. కుటీరం గుమ్మంలోకొచ్చారు కణ్వుడు. అక్కడి దృశ్యం చూశారు. తన భార్య తొడ మీద తమ్ముడి తల. నిర్ఘాంతపోయారు. అంతే. తామస భావం శరీరంలోకి ప్రవేశించింది. కళ్ళు ఎరుపెక్కాయి. క్రోధాగ్ని అతన్ని దహించి వేస్తోంది. అతడు బూడిద కావాలి. భర్తను చూసిందామె. ప్రగాదుణ్ణి నిద్రలేపే ప్రయత్నం కూడా చేసింది. లాభం లేదు. కదల్లేదు అతడు. లేపడం భావ్యం కాదేమో అని అనిపించింది. ఆ ప్రయత్నం మానుకుంది. తనను చూశాక కూడా ఆమెలో మార్పు రాకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు కణ్వుడు. సిగ్గుమాలిన ఆడది అని నిర్ణయానికి వచ్చేశారు. నిబ్బరం కోల్పోయారు. అమాంతంగా ఆమెను లాగేయాలి. ఈ పాపకృత్యానికి తగిన శిక్ష వెయ్యాలి. ప్రగాదుణ్ణి ముక్కలు ముక్కలుగా చేసేయాలి. ఇవి అతని ఆలోచనలు. ఇంతింతై పెరుగుతోంది తమోగుణం. తన బట్టలు విసిరేశారు. దండక మండలాలు దూరంగా పాడేశారు. ఏది ఏమైనా సరే ఆ ఇద్దరినీ శిక్షించాలి, అంటే శపించాలి. వడివడిగా అడుగులేశారు. వివేకం వశం తప్పింది. వివేకం ఉండవలసిన చోట క్రోధం ఆవహించింది పిశాచంలాగా. ఆదమర్చి నిద్రపోతున్న తమ్ముణ్ణి కాలితో తన్నారు. కోపంతో వణికిపోతున్నారు. కళ్ళల్లో నిప్పులు. తన కోపాగ్నికి తమ్ముడు బూడిద కావాలి. ఆ దృశ్యం ఆమె చూడాలి. ఇది అతని కోరిక. కాలిదెబ్బలు తిన్న ప్రగాదుడు నిద్రలేచాడు. జ్యేష్ఠభ్రాతను ఎదురుగా చూశాడు. వినయంతో ప్రణమిల్లాడు. కోపంతో ఊగిపోతున్న అన్నయ్య భంగిమను చూశాక తనకు దెబ్బలు తగిలిన విషయం సైతం మర్చిపోయాడు ఆ అమాయకుడు. కణ్వుని కోపం తగ్గలేదు. కేకలు అరుపులతో పెదవులు వణుకుతున్నాయి. వేగం కారణంగా మాటల్లో అస్పష్టత. వినయభరుణుడు ప్రగాదుడు అన్నయ్య ముందు ప్రశాంతంగా నిలబడ్డాడు. అన్న కోపానికి కారణం తెలియదు. ఈమె తల్లి వంటిది. ఇప్పుడు కణ్వుని దృష్టి భార్య మీద పడింది. బుసలు కొడుతున్నాడు. అతని కోపానికి కారణమేమిటో ఆమెకు తెలియదు. కోపావేశంలో అతని మాట తీరు కూడా మారింది. చీచీ పాపాత్మురాలా! ఆ సంబోధనతో ఆమె అవాక్కయింది. తన అన్నయ్య కోపానికి కారణం అప్పుడు తెలిసింది. నొచ్చుకున్నాడు తమ్ముడు. అయినా నిబ్బరంగానే ఉన్నాడు. రజస్తమో గుణాలకు అవకాశం లేని పరమ సాత్వికుడు అతడు. అన్నయ్య పట్ల జాలి కలిగింది. అంజలి ఘటించాడు. అన్నయ్య, నీవు భ్రమపడుతున్నావు అన్నాడు. తమ్ముడు ప్రశాంతంగా ఉండడం చూసి మరింత రెచ్చిపోయాడు అన్నయ్య. పళ్ళు బిగ్గబట్టి చీచీ పాపాత్ముడా అంటూ కొట్టబోయాడు. అతని దృష్టిలో ప్రగాదుడు నయవంచకుడు, తెలివైన వ్యభిచారి. ఏ మాత్రం వెరవలేదు ప్రగాదుడు. తన వదినమ్మ కేసి చూస్తూ, ఈ మహాసాధ్వి నాకు తల్లి వంటిది అన్నాడు శాంతస్వరంతో. మరి నేనో? గద్దించాడు అన్నయ్య. నీవు నాకు పితృతుల్యుడవు. ప్రగాదుని సమాధానం. నీకు శుభం కలగాలి. ఇంత చెప్పినా కోపం తగ్గలేదు. భార్య కేసి చూస్తూ చీచీ కళంకిత అన్నాడు. మౌనం దాల్చిందాయో ఉత్తమ ఇల్లాలు. జలజల కన్నీళ్లు రాలాయి. మొహం పక్కకు తిప్పుకున్నారు కణ్వుడు. నీవు నాకు అన్నయ్యవు, కానీ ఈ వాల్టి నుంచి తండ్రివే. ఈమె నా తల్లియే. మళ్ళీ వినయంగా అన్నాడు ప్రగాదుడు. ఆ సమయంలో కణ్వుని చిత్తంలో ఏదో అలజడి మొదలైంది. రజస్తమో గుణాలు అతన్ని వీడాయి. వివేకం పునః ప్రవేశించింది. అన్నయ్య, నీవు మంత్రద్రష్టవు, అంగీరస వంశోద్ధారకుడు, పరమ పవిత్రాత్మవు అన్నాడు ప్రగాదుడు. నఖశిఖ పర్యంతము తమ్ముణ్ణి చూశారు కణ్వుడు. ప్రగాదుడు తప్పు చేయలేదు. అతని కళ్ళల్లో కామం లేదు. హృదయంలో కళంకం లేదు. మాటల్లో మోసం లేదు. అంటే మనోవాక్కాయ పరిశుద్ధుడనే స్థిర నిర్ణయానికి వచ్చారు. ప్రగాదుడు వదిన పాదారవిందాలపై మోకరిల్లాడు. అమ్మా, నేను నీ పుత్ర సమానుడను అన్నాడు. పుత్ర, ప్రగాధ అని సంబోధించిందామె. ఆ పిలుపుతో పులకరించిపోయాడు ప్రగాదుడు. నీవు కూడా నీ అన్నయ్య వలె మంత్ర
ద్రష్టవు, అన్నయ్యకు తగ్గ తమ్ముడివి, నీకు శుభం కలగాలని కోరుకుంటున్నాను అన్నదామె. వాత్సల్య పరిపూర్ణ వచనాలవి, నిండు మనస్సుతో చేసిన ఆశీర్వచనమది.